తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగం ఏంటంటే ఒక ఒక ప్రత్యేకమైన వాక్య భాగం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెలలో నా యొక్క క్వైట్ టైంలో నా డివోషన్ వచ్చేసి యెహెజ్కేలు గ్రంథం నేను చదువుతూ ఉన్నాను. 15వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక దివ్యమైన సందేశాన్ని ప్రభువు నాకు అనుగ్రహించారు. అది మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన ఆర్గనైజేషన్‌కి ఈ వాక్యం చక్కగా అంటే అవసరమైందని నేను భావిస్తూ ఉన్నాను. అంశం ఏంటంటే ద్రాక్ష చెట్టు కర్ర, ఇశ్రాయేలీయులు. కొంచెము భిన్నంగా ఉంది ఈ యొక్క అంశం. ద్రాక్ష చెట్టు కర్ర మరియు ఇశ్రాయేలీయులు. ఈ యొక్క అంశాన్ని యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయము మరియు యోహాను సువార్త 15వ అధ్యాయం రెండిటిని కంపేర్ చేస్తూ మనం కొన్ని ఆత్మీయ సత్యాలను నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష చెట్టు గురించి మొదట మనం ధ్యానిస్తే ఆ ద్రాక్ష చెట్టు యొక్క కర్ర ఎలా ఉంటుందంటే సన్నగా ఉండడమే కాకుండా చాలా మృదువుగా ఉంటుందన్నమాట. చాలా డెలికేట్, సాఫ్ట్ స్టెమ్ అంటారు. అయితే ఈ ఈ ద్రాక్ష చెట్టు కర్ర ఏ దానికి కూడా పనికిరాదు. కలపగా అస్సలు ఉపయోగపడదు కదా. అయితే ఇశ్రాయేలు యెహోవా నాటిన ద్రాక్ష వల్లి అని బైబిల్‌లోని అనేక గ్రంథాలు సూచిస్తున్నాయి. ఒక యెహెజ్కేలు గ్రంథమే కాదు, చాలా గ్రంథాల్లో అవన్నీ చూడటానికి మన టైం అనుమతించదు. అయితే చాలా గ్రంథాల్లో కూడా మరి ఇశ్రాయేలీలను యెహోవా నాటిన ద్రాక్షవల్లిగా సూచిస్తున్నారు. అయితే ఏంటంటే విషయం అంటే ఇక్కడ 15వ అధ్యాయం చాలా చిన్నది, కేవలం 8 వచనాలు. మామూలుగా ప్రవక్తల గ్రంథాలు చాలా పెద్దగా ఉంటాయి, కానీ ఇది మాత్రం చాలా చిన్న అధ్యాయం, 8 వచనాలు మాత్రమే ఉంది. కానీ లోతైన ఆత్మీయ సత్యాలు అందులో మనకున్నాయి. మనందరం కూడా దాన్ని వర్తింప చేసుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ యెహోవా దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాలన్నీ చూస్తే యెహోవా దేవుని హృదయము తెరిచిన పుస్తకం లాగా ఉంటుందన్నమాట. తెరిచిన పుస్తకం లాగా చాలా బాధపడుతుంటారు. ప్రవక్తలతో చెప్పి పెందల కడని వాళ్ళను లేపి పంపిస్తా ఉన్నాడు ప్రజల దగ్గరికి. అయినా ప్రజలు మూర్ఖ జనాంగం అన్నమాట ఇశ్రాయేలీలు, మాట వినక. అందుకే ఒక మాట అక్కడ పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడింది, మూర్ఖతరము, మెడవంచని జనాంగం, స్టిఫ్ నెక్కెడ్ పీపుల్ అని అంటున్నారు. నిజమే, ఎంత హెచ్చరించినా కూడా, ఎంతమంది ప్రవక్తలు వెళ్ళి హెచ్చరించినా కూడా బ్రతుకు మార్చుకోలేదు. దేవునికి ఎంతగానో ఆయాసం కలిగించారు. అలాగే ఇక్కడ ఆయన యొక్క హృదయ వేదన ఈ యొక్క అధ్యాయంలో బయలుపరుస్తున్నాడు యెహోవా దేవుడు కదా. ఏమంటున్నాడంటే యెహెజ్కేలుకు 6 ప్రశ్నలు సంధించాడు ఇక్కడ. ఆ ప్రశ్నలు చివరిలో నేను చూసి దానికి జవాబులు చెప్పుకొని మన వాక్య భాగాన్ని మనం ముగించుకుంటాము. అయితే ఏంటి బాధపడుతున్నారంటే, ద్రాక్ష చెట్టును చూస్తే దాని ఫలములు ఎంతో మధురమైనవి, అనేక రకాలుగా అవి ఉపయోగపడుతున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ద్రాక్ష చెట్టు కర్ర మాత్రం దేనికి పనికిరాదు. ఇప్పుడు ఒక వృక్షం ఉందంటే, అంటే ఏదైనా ఉందంటే దాని యొక్క ఫలములు మనము భుజించిన తర్వాత దాని కర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. కానీ ఈ ఫలాలు, ద్రాక్ష చెట్టు యొక్క ఫలాలు ఎంత ఉపయోగకరమో కర్ర అంత నిష్ప్రయోజనమైంది. అక్కడ ప్రభు చెప్తున్నాడు అనమాట, అడవి చెట్లలో ఉండే కర్రలన్నిటికంటే కూడా ఈ ద్రాక్ష చెట్టు కర్ర దేనికైనా పనికొస్తుందా? కనీసం చివరికి ఒక గోడకు కొట్టే ఒక మేకులాగా కూడా పనికిరాదు కదా అని చెప్పేసి, ఎందుకు అలా చెప్తున్నాడు అంటే ఇశ్రాయేలీలను దానితో పోలుస్తున్నాడు అనమాట. ఫలములలాగా ఉండవలసిన మనము, ఫలించవలసిన మనము ఎట్లా ఉన్నామంటే నిష్ప్రయోజనమైన వారముగా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ అంచె దినాల్లో మన ఎంబీ ఆర్గనైజేషనే కాదు, ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా అపవాది బలంగా పనిచేస్తూ మరి దేవుని సంఘాలను, ఆర్గనైజేషన్స్ ను పాడు చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కటి మనం దృష్టించాలి, నిజమైన విశ్వాసులం మనం అయినట్లయితే నిజంగా ఈ కర్రలాగా ఉండం, ఫలించే బిడ్డలముగా మనం ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు కర్రలాగా ఉన్నారు మీరు. కర్ర, ద్రాక్ష చెట్టు కర్రతో పోలుస్తున్నాడు, చాలా సాఫ్ట్. ఇంకోటి యాజ్ ఎ బోటనిస్ట్ నేను చెప్తాను, ఆ యొక్క ద్రాక్ష చెట్టు యొక్క బొటానికల్ నేమ్ ఏంటంటే వైటిస్ వినిఫెరా అంటారు దాని శాస్త్రీయ నామము. అయితే దాని స్టెమ్ మాత్రం చాలా వీక్ స్టెమ్ అన్నమాట. ఎప్పుడైతే ప్లాంట్స్ కి వీక్ స్టెమ్ ఉంటుందో అది పైకి ఎగబ్రాకలేదు,
దాని యొక్క స్టెమ్ గట్టిగా ఉంటేనే పైకి అది పెరుగుతుంది. కానీ ఇది బలహీనమైన స్టెమ్ కాబట్టి దాంట్లో ఉండేటువంటి టెర్మినల్ బడ్ అనేది ఏమవుతుందంటే టెండ్రిల్ గా మారుతుంది. మనం జనరల్ గా నులితీగ అంటాం. టెండ్రిల్ గా మారి ఒక సపోర్ట్ తో అది పైకి వెళ్తుంది అనమాట. ఆ సపోర్ట్ తో పైకెళ్ళి చక్కగా ఫలములు ఫలిస్తుంది. ఫలాలు ఎంతో ఉపయోగకరమో కర్ర అంత నిష్ప్రయోజనం. ఆ కర్రతో పోలుస్తున్నాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయానికి వస్తే ప్రభు అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు అంటున్నారు, కానీ మనం ఆ ద్రాక్షవల్లి నుంచి విడిపోయాం. ఇప్పుడు నిష్ప్రయోజకులమైన కదా. అయితే ఆ నాలో ఉంటే తప్ప మీరు ఫలింపరు అంటున్నారు. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే అభివృద్ధి చెంది ఫలించాల. ఫలిస్తూ ఏం చేయాలంటే మరి అనేకులను రక్షింపబడ్డాం కదా, అనేకులను ఆ రక్షణలోకి నడిపించడానికి బదులు మనం ఏం చేస్తున్నాం అంటే మనలో మనమే కొట్టుకు చస్తున్నాం, తన్నుకు చస్తున్నాం. భయంకరమైన పాలిటిక్స్. అరే ఇతరులకు సమాధాన సువార్త ప్రకటించండి అని చెప్తే మనం ఏం చేస్తాం, మనకే సమాధానం లేకుండా అన్ని ఆర్గనైజేషన్స్ లో ఇది చాలా బాధకరమైన విషయం. నేనైతే మన ఎంబీ ఆర్గనైజేషన్ లో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులను బట్టి ప్రభువును చాలా వేడుకుంటాను. ప్రభు, మా డినామినేషన్ ఎంతో అద్భుతమైన డినామినేషన్, మనం ఆ డాక్ట్రిన్స్ ని అక్యురేట్ గా ఫాలో అయ్యే డినామినేషన్ మనది. మరి అలాంటి డినామినేషన్ ఎలా అయిపోయింది, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది అని చెప్పేసి చాలా వేదనతో ప్రార్థిస్తుంటున్నాను. నేనే కాదు, మీలో చాలా మంది కూడా ఈ ఆర్గనైజేషన్ మళ్ళా తిరిగి నిలబెట్టాలని, మన ఆస్తులన్నీ తిరిగి సమకూర్చుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఎవరైతే మరి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారో, మరి ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ దేవుడు ఫలితం అనుగ్రహించబోతున్నాడు. ఫలాలు మీరు పొందుకోబోతున్నారు. అయితే ఎవరైతే అన్యాయంగా అక్రమంగా ఆస్తులు అమ్ముకొని సంస్థనంతా నాశనం చేశారో వారికి కూడా తగిన ప్రతిఫలం ప్రభు ఏర్పాటు చేశారు. ఎవరని నేను చెప్పను, కానీ తప్పకుండా ప్రతిఫలం అనుభవించబోతున్నాం మనం. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ఇశ్రాయేలీలు ఆ ద్రాక్ష చెట్టు కర్రతో పోలుస్తా ఉన్నాడు. ఎంత భయంకరం! ఆ కర్ర దేనికి పనికి వస్తుందంట? దేనికి పనికి రాదు, అగ్నిలో వేసి కాల్చబడటానికి తప్ప అంటున్నాడు. అయితే ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మీరు నాలో ఉంటే ఫలిస్తారు, నా నుంచి వేరైపోతే తీగను ఆ చెట్టు నుంచి తీసివేస్తే అది ఫలాలను ఫలిస్తుందా? కానీ ఇప్పుడు అందరం ఏమైపోయామంటే ఆ ద్రాక్షవల్లి నుంచి విడిపోయి మరి భయంకరమైన పరిస్థితిలో ఉండి అగ్నికి ఆహుతి అయ్యే వారంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యం విని 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 ఏమైపోయిందంటే భయం లేకుండా తయారైనాం మనం. కానీ జాగ్రత్తగా వాక్యానుసారంగా జీవిస్తే మాత్రం ఎవరు ఇలా ప్రవర్తించరని నా ఉద్దేశం. చూడండి, మరి ఒక కీర్తన 80 కీర్తన 8 నుంచి 13 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం అన్వయించుకుందాం మన అంశానికి. అక్కడ ఏముందంటే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అవును, దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. ఎంత అద్భుతమైన వాక్య భాగం చూడండి. సైన్యములకు అధిపతివగు దేవా, ఈ ద్రాక్షవల్లిని దృష్టిస్తున్నాడు దేవుడు. తప్పకుండా ఈ ద్రాక్షవల్లిని దృష్టిస్తున్నాడు. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, భయంకరమైన బానిసత్వంలో ఉండి మొరపెట్టినప్పుడు అద్భుత కార్యములు చేసి, ఆశ్చర్య కార్యములు చేసి మోషే అహరోను నాయకత్వంలో బయటికి తీసుకొచ్చి అన్యజనులను వెళ్ళగొట్టి ఎంత చక్కగా కుడి చేయి నాటిన మొక్క అంటే పరిశుద్ధ గ్రంథంలో కుడి చేయికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన రెఫరెన్సెస్ ఉన్నాయి. నేను ఆ విషయమై ఒక మెసేజ్ కూడా నేను సిద్ధపరచుకున్నాను. ఆ కుడి చేయికి ఎంత ప్రాముఖ్యత ఉంది. కుడి చేయి నాటిన మొక్క. మనం అన్యదేశములో, మనం ఇప్పుడు ఉండేది అన్యదేశములో. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉండగా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకొని ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు? ఇన్ని ఆస్తులను మనకిచ్చి అభివృద్ధి చెంది ఫలించండి అంటే ఏం చేస్తున్నాం? మనకు తెలుసు ఏం చేస్తున్నాం. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు
తప్పకుండా వాక్యాన్ని అనుసరించి జీవించాలి. మనసులోనికి తెచ్చుకోవాలి. వింటూ ఉంటాం విడిచిపెడుతూ ఉంటాం. ప్రయోజనం ఏం లేదు. చూడండి, కుడి చెయ్యి నాటిన మొక్క మనం నాటి ఫలించమని చెప్తే ఫలించకుండా ఏం చేస్తున్నామో మనకు తెలుసు. అదే యెహోవా దేవుని యొక్క వేదన అయి ఉంటున్నది. మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ కూడా ద్రాక్షవల్లిని గురించి ఒక చక్కని విషయం రాయబడింది. నా ప్రియుని గురించి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను. పాడుతున్నామా? మన ప్రియుని గురించి పాడుతూ ఉన్నామా? ప్రకటిస్తూ ఉన్నామా? కదా. మరి అతని ద్రాక్ష తోటను బట్టి, ఆ తోటలో ఉండేటువంటి మొక్కలం మనమే. అయితే ఫలాల్లాగా ఉండాలి, ఫలించాలి, కానీ కర్రలాగా ఉండకూడదు అని యెహెజ్కేలు గ్రంథకర్త గ్రంథంలో వివరిస్తూ ఉన్నాడు. అయితే మనమేం చేస్తున్నామంటే, రండి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనాన్ని నేను కంపేర్ చేస్తాను. అక్కడ హోషేయ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. యోహాను సువార్త 15వ అధ్యాయములో కూడా మనల్ని దేనితో పోల్చారు? దేవుని. ఇశ్రాయేల్ అంటే మనం ఇశ్రాయేలీలం కాదు, అన్యజనులం, కానీ ఇప్పుడు దేవుని బిడ్డలం, మనం జీవము గల దేవుని సేవిస్తున్నటువంటి బిడ్డలం. మనల్ని అక్కడ మీరు ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు అంటున్నాడు. అయితే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. అయితే చాలా సంతోషం, వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది ఏం చేశారు? మనం ఇప్పుడు అదే చేస్తున్నాం. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయించు వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషముగా చేసిరి. ఎంత దౌర్భాగ్యమైన స్థితి! ఎంత చక్కగా ద్రాక్ష చెట్టుతో పోల్చాడు ప్రభు మనల్ని. ఫలాలు ఫలించాము, చాలా సంతోషం, విశేషముగా ఫలించాము. ఫలించినప్పుడు ఫలించిన కొలది ఏం చేసినాము? దారి తప్పిపోయినాం. అంటే ఇప్పుడు మనం అనొచ్చు, మేమెక్కడ బలిపీఠాలు కడుతున్నాం, మేమెక్కడ దేవతా స్తంభాలు? నో నో నో. మనం చేసేవన్నీ ఇప్పుడు అవే, మనం చేసే పనులు. ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ కదా, దేవునికి ఆయాసం కలిగిస్తున్నాం. మనలో ఉండేటువంటి ఐక్యత ఉందా? లేదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, అది లేదు మనకి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు వ్యక్తపరిచినటువంటి ఆ హృదయ వేదన ఈనాడు మన సంఘాలను, మన డినామినేషన్స్ బట్టి కూడా వేదన చెందుతూ ఉన్నాడు ప్రభు. ఏమాత్రం సంతోషించడం లేదు. ఎలా ఉన్నాము మరి? వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితాలను మనం సరి చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా చేశారు కాబట్టి ఏంటి కాన్సిక్వెన్స్, ఏంటి ఫలితం ఏంటి అంటే, యెహెజ్కేలు గ్రంథంలో చెప్తున్నాడు. చూడండి, కావున ప్రభు అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను అగ్ని కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఏలాంటిదో యెరూషలేము కాపురస్తులను ఆలాటి వారే. ఎంబీ డినామినేషన్ లో ఉన్న వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఇతర డినామినేషన్స్ లో ఉన్న వాళ్ళు కూడా. ఎందుకు హెబ్రోన్లో లేవా? ఎంత అద్భుతమైన దైవ భక్తుడు భక్త సింగ్ గారు ఎంత సమర్పణతో స్థాపించి 1000 సంఘాల 10,000 సంఘాల కంటే ఎక్కువ స్థాపించి దివ్యమైన సేవ చేసి లక్షల మందిని ప్రభువులోనికి నడిపించిన ఆ సంస్థ ఈరోజు ఏ స్థితిలో ఉంది మనకు తెలుసు. మా కర్నూలు పట్టణంలో ఉండేటువంటి హెబ్రోన్ సంఘమును యెరూషలేం అంటారు. భయంకరమైన పరిస్థితి. ఎంత భయంకరం అంటే చెప్పలేము. ఇంకా తాళాలేసేశారు మందిరానికి, పోలీసులు కాపలా. అతి భయంకరమైన పరిస్థితి. ఇంకా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి సంఘటన మనం అందరం ఎరిగిన వారమే. మన ఒక్క డినామినేషనే కాదు. ఏంటిది అంటే అపవాది కార్యం, అంతే. సమయం కొద్దిగా ఉంది కనుక సంఘాలను, డినామినేషన్స్ ను పట్టి వాడు పీడిస్తున్నప్పుడు మనం వాక్యాన్ని పక్కకు పెట్టి వానికి లోబడుతున్నాం. అందుకే ఈ పరిస్థితి. చూడండి, మరి చెప్తున్నాడు ప్రభు, నేను అగ్ని కప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను అలాంటి వారే గనుక నేను వారిని అప్పగింపబోచున్నాను. ఎవరైనా కేర్ చేస్తున్నారా ఈ మాటలు? అసలు చదువుతారా? ఇంత పరిశుద్ధ గ్రంథం అంటే ఏమనుకున్నారు? ఆశమ చదివి చదివి విని 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 అది చాలా లైట్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏముంది మనకి? అగ్నికి అప్పగింపబోచున్నాను. మరి ఎవరెవరు అగ్నికి ఆహుతి అయిపోతారో ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త.
మనల్ని కూడా ఈరోజు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథంలో ఆయన హృదయాన్ని వెల్లడి చేశాడు. నేను విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానమని ఇశ్రాయేలులను పోల్చుతున్నాను. మంచిగా ఫలాలు ఫలించారు. ఫలము ఫలించిన కొలది ఏం చేస్తున్నారు? ఎక్కడుంటే మనము, మన పితరులు ఎక్కడున్నారండి? మంచి ఇలాంటి బిల్డింగ్స్ లో ఇంత చక్కని సొఫిస్టికేటెడ్ గా ఇంత మంచి విద్య, ఉద్యోగాలు, ఇంత సంపాదన ఉందా? పూరి గుడిసెల్లో నివసిస్తున్న వారికి, పేద స్థితిలో ఉన్న వారికి ఆ దేశము నుండి ఇక్కడికి వచ్చి మనకు సువార్తను అందించి అనేక విద్యా సంస్థలు, వైద్య సంస్థలు, కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసి మనల్ని అభివృద్ధి చేస్తే ఫలించాం. ఎంత చక్కగా అంటే ఈరోజు మనం అందరం ఎవరు తక్కువ స్థితిలో ఉన్నాం? ఎంతగా హెచ్చింపబడ్డాం, ఎంతో చక్కని స్థితిలో ఉన్నాం, కానీ ఆత్మీయంగా చచ్చిన వారిగా ఉన్నాం. ఎస్, కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఈ ఉదయ కాలమున మనల్ని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు మనం తప్పక జాగ్రత్త పడాల్సిన అవసరం. అదిగో ఆ కర్రకు సంభవించే, ద్రాక్ష చెట్టు కర్రకు సంభవించేది మనకు సంభవించకూడదు. మనం ఫలించే ఫలాల్లాగా ఉండాలి. లేకపోతే కాన్సిక్వెన్స్ ఏంటో మనకు తెలుసు. చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఆ అగ్నికి నేను వారిని అప్పగించబోతున్నాను, వారి మీద నేను కఠిన దృష్టి నిలుపుదును. వారు అగ్నిని తప్పించుకున్నా కూడా అగ్నియే వారిని దహించును. యెహెజ్కేలు గ్రంథంలో వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా అప్పుడు తెలుసుకుంటారు నేనే యెహోవానని. ఈ మాట అయితే పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తల గ్రంథాల్లో నేనే యెహోవానై ఉన్నానని తెలుసుకుంటారనే మాట కొన్ని వందల సార్లు ఉంది. ఏ ప్రవక్తలను, ఇర్మియా, యెహెజ్కేలు, మరి ఈ గ్రంథాలన్నిట్లో, ప్రవక్తల గ్రంథాల్లో నేనే యెహోవానై ఉన్నానని, నేనే యెహోవాని. మరి మనం ఎప్పుడు తెలుసుకుంటామో? తెలుసుకున్నామా? తెలుసుకొని తప్పిపోయాం. ద్రాక్ష చెట్టు కర్రలాగా ఉన్నాం, నిష్ప్రయోజనమైన వారంగా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏమంటుంది వాక్యం? వాక్యం ఏం చెప్తుంది? ఎవరైనా కేర్ చేస్తున్నారా వాక్యాన్ని? మరి చాలా, నేను వారి మీద కఠిన దృష్టి, ఆయన మన మీద కఠిన దృష్టి నిలిపితే బూడిదైపోతాం. మరి ఇప్పుడు ఏం దృష్టి నిలిపాడు? కృప. ఆయన కృప నిన్ను నన్ను ఆవరించి ఉన్న ఇంత భయంకరమైన మరి స్థితిలో మనం ఉండినప్పటికీ, దౌర్భాగ్యమైన పనులు చేస్తున్నప్పటికీ ప్రభు మనల్ని క్షమిస్తూ క్షమిస్తూ తన కృప చూపిస్తూ వస్తున్నాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మరి అలాంటప్పుడు చూడండి, ఒకవేళ సరే మనం అనుకుంటాం నేను తప్పించుకుంటానులే అగ్ని అంటే, ఏమంటుంది వాక్యము? వారు అగ్నిని తప్పించుకున్న అగ్నియే వారిని దహించును. వారి ఎడల నేను కఠిన దృష్టి గలవాడనై ఉండగా అప్పుడు తెలుసుకుంటారంట నేనే యెహోవానై ఉన్నానని. వారు నా విషయమై విశ్వాసఘాతకులైరి గనుక నేను దేశమును పాడు చేస్తాను. ప్రభు అంటున్నాడు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ వాక్యమును దృష్టించరు, వాక్యమును హృదయంలోకి అన్వయించుకోరు అనేది నా బాధ. అయితే చూడండి, మరి ఎంత చక్కగా యోహాను సువార్తలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో మీరు ఫలించాలి. ఫలించకుంటే ఏంటంటే కాన్సిక్వెన్స్ ఇదే. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయంలో చెప్పిందే. ఆ కర్ర ఏదానికైనా పనికొస్తుందా నరపుత్రుడా అని అడుగుతున్నాడు. అడవి చెట్లన్నిట్లో ఉండే కర్రలు చాలా పనికొస్తాయి. వుడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుసు బాగా. మరి ఈ కర్ర మాత్రం దేనికి పనికిరాదు. అలా ఉన్నారు మీరు అంటున్నాడు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అలా చేస్తే మాత్రం ఎక్కడ పారవేస్తాడంట? అగ్నిలో తీసి పారవేస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎవ్వరం కూడా ఆ పారవేసే స్థితిలో ఉండకూడదు, ఫలించే స్థితిలో ఉండాలి. పుడమిలో ఫలించుమా, ఫలమిచ్చు ద్రాక్ష వల్లిలా, పుడమిలో ఫలించుమా, ఫలమిచ్చు ద్రాక్ష వల్లిలా, నేల రాలిన పువ్వులా, నేల రాలిన పువ్వులా, తేలిపోకుమ గాలిలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పుష్పము ఆ చెట్టుకే అంటిపెట్టుకొని ఉంటే అది ఫలంగా మారుతుంది. చెట్టు నుంచి రాలిపోతే ఏమవుతుంది? ఫలం ఏర్పడదు.
నిష్ప్రయోజనం అయిపోతుంది. అయితే ప్రభువు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఫలించడానికి. ద్రాక్ష చెట్టుతో ఇశ్రాయేలులను పోల్చాడు. కానీ ఫలించి ఫలించి మదించిపోయి విగ్రహారాధికులయ్యారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించుట గురించి 3 విషయాలు రాయబడ్డాయి చూడండి. ఫలించుట, ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట. ఎప్పుడే కానీ ఎల్లప్పుడూ మనం ఏం చేస్తామంటే తండ్రిని ప్రార్థన చేసి మనల్ని ఆయన సంతోష పెట్టాలి దేవుడు, అంతే. మనం మాత్రం దేవుణ్ణి దుఃఖపరచాలి. అది మన వర్ష. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఒక్కటి ఆలోచన చేద్దాం. ఫలిస్తున్నాము, శారీరకంగా బాగా ఫలించాం, అత్యధికంగా ప్రభు మనందరిని ఆశీర్వదించాడు. ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని ఉంచాడు. ఎంతో విద్య, మంచి ఉద్యోగాలు, మంచి సంపాదన, మంచి గృహాలు, మంచి వాహనాలు, ఇంతగా ఆశీర్వదించాడు కదా ప్రభు. ఫలించాం. కానీ ఆత్మీయంగా ఎంతవరకు ఫలించాం, ఏ స్థితిలో మనం ఉన్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఫలించే వారమైతే ఎక్కువగా ఫలించే వారముగా మారాలి. ఎక్కువగా ఫలించే వారమైతే బహుగా ఫలించే వారముగా ఉంటే అప్పుడు వాక్యం ఏం చెప్తుంది చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయములో చూసినట్లయితే మనకు మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడు కదా. 15 యోహాను సువార్త 15:8 ఈ వాక్యాన్ని చూడగలం. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనం శిష్యులమేనా ఆయనకి? చెప్పుకుంటున్నాము, వీఆర్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్, చాలా చెప్పుకుంటున్నాం, విశ్వాసులం. మరి నిజంగా తండ్రికి శిష్యులమేనా? ఎప్పుడు శిష్యులమవుతాం? బహుగా ఫలించినప్పుడు తండ్రి నామం మహిమపరచబడుతుంది. మనల్ని చూసి అన్నిలు ఏమంటున్నారు, వీళ్ళు క్రైస్తవులు భలే చక్కగా బోధ చేస్తారు, కానీ అదిగోండి వాళ్ళలో వాళ్ళే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని పోలీస్ స్టేషన్లు, పోలీస్ కాపలా. ఏంటండి ఇదేనా ఫలితం అనుభవించబోతున్నాము? రేపు సింహాసనాసీనుడై ఉన్నప్పుడు ప్రభువు మరి దూతలు భూలోకమంతా వెళ్ళి గొల్లవాడు గొర్రెలను మేకలను వేరుపరిచి ప్రభు ముందు ఉంచుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఆయన కుడివైపున గొర్రెలు, ఎడం వైపున మేకలను ఉంచుతాడు. ఏ గుంపులో ఉండబోతున్నామో తీర్పు మాత్రం నిష్పక్షపాతంగా. మన దేవుడు పక్షపాతి కాదు. నీవేం చేస్తున్నావో దాన్ని బట్టి తీర్పు అక్కడ. మనం ఇప్పుడు ఈ లోక సంబంధంగా గర్విస్తూ ఉండవచ్చు, ఓ నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని. అదంతా కూడా అక్కడ తేలిపోతుంది. అప్పుడు కుడివైపునుంటేనేమో ఏమంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన నిత్యరాజ్యం. ఎక్కడ వెళ్ళబోతున్నామో, ఏ వైపు నిలబడబోతున్నామో జాగ్రత్త. అదే ఎడం వైపు వారిని ఏమంటున్నాడు, నా తండ్రి చేత శపింపబడిన వారలారా, అదిగో మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య అగ్ని. అంతే, ఈ రెండే చూడండి, ఇంకేమీ లేవు. ఎందుకు ఇంత భయం లేకుండా ప్రవర్తిస్తున్నాం మనం? మరి నన్ను క్షమించండి, ఎందుకో కానీ నేను ప్రభువుని ప్రార్థించాను. ప్రభా, నా డినామినేషన్ అది మెనోనైట్ బ్రెదరైన్, దాంట్లో వాక్యం అందించడం నాకు ఎంతో ధన్యత. మరి ఏం అందించాలంటే మరి ప్రభు నాకు ఇది అందించారు, నేను చెప్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. నా ఆవేశము, మరి నేను ప్రభున ఎప్పుడైనా వాక్యం చెప్పే ముందు అడుగుతాను, అభిషేకం కావాలి. అభిషేకం లేకుండా నన్ను నిలబెట్టొద్దు ప్రభువా. పాటిస్తూ ప్రకటించే బిడ్డగా నేను ఉండాలి. సువార్త వలన జీవిస్తూ సువార్తను అందించే బిడ్డగా నేను ఉండాలి. లేకపోతే నన్ను అసలు వాడుకోవద్దు అని చెప్తాను. ప్రభు ఇస్తున్న ఆవేశం ఇది, దయచేసి క్షమించండి. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఫలిస్తున్నాము. ఫలించే వారం అయితే ఎక్కువగా ఫలించే వారంగా మారాలి. ఎక్కువగా ఫలించే వారం అయితే బహుగా ఫలిస్తే అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. అది మన ఉద్దేశం అయి ఉండాలి. తండ్రిని తండ్రి మనల్ని సంతోషపెడుతున్నాడు, ఎంత గొప్పగా ఆశీర్వదించాడు కదా. మనం ఆయనను సంతోషపెడుతున్నామా అనేది ఒక్కసారి పరీక్షించుకుందాం. చూడండి, మరి ఇంకొక చోట వాక్యం ఏముందంటే, అట్టి ద్రాక్షవల్లి వృద్ధి నొందున. ఎట్టి ద్రాక్షవల్లి? ఇదిగో ఎండిపోయే కర్రలాగా ఉండేటువంటి ద్రాక్షవల్లి, అది వృద్ధి నొందున అది ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లను కోసివేతురు, దాని చిగుళ్ళు ఎండిపో.
ఎంత భయంకరమైన దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఆ ప్రేమంతా ఇప్పుడు అనుభవిస్తున్నాం. తరువాత ఆయన యొక్క కఠినత్వం ఏంటో మనం తర్వాత అనుభవించబోతున్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత ఆమోసు గ్రంథంలో గ్రంథకర్త ఏమంటున్నాడంటే ద్రాక్షవల్లిని గురించి చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో, ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును, ద్రాక్ష పండ్ల కోత కాలంలో ఉత్సవాలు చేసుకునేవారు. అయితే యెహోవా తీర్పు ఆ ద్రాక్ష తోటలను ఎట్లా మార్చేసిందంటే దుఃఖ స్థలాలుగా మార్చేసింది. ఎందుకు? మనం చేసిన క్రియలను వల్ల. అసలైతే ద్రాక్ష తోటల్లో ఉత్సాహ ధ్వని వినిపించాలి. ఆ హార్వెస్టింగ్ అయిన తర్వాత వాళ్ళు ఉత్సవాలు చేసుకునేవారంట. అంటే సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంట ఆ ఫ్రూట్, ఆ ఈల్డ్ వచ్చినందుకు. కానీ అవి ఎట్లా మారిపోయినాయంట? ఆ ద్రాక్ష తోటల్లో ఆమోస్ అంటున్నాడు రోదనం వినబడుతుందంట. అరే, ఉత్సవం వినబడాల్సింది, ఉత్సవం చేసుకునే వాళ్ళు ఎందుకు మరి అలా మార్చబడ్డారు అంటే, ద్రాక్ష పండ్ల కోత కాలంలో ఉత్సవాలు చేసుకునే వారు, అయితే యెహోవా తీర్పు ద్రాక్ష తోటలను దుఃఖ స్థలాలుగా మార్చివేసింది. ఇప్పుడు అదే పరిస్థితిలో మనం ఉన్నాం. దుఃఖ స్థలాలుగా మార్చబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మరి నా సమయం అయిపోతుంది, నేను ఇంకా ఎక్స్టెండ్ చేయలేను. కొద్దిసేపట్లో నేను ముగిచ్చేస్తాను. మరి ఇప్పుడు మనం ఏంటి ఆలోచన చేయాలి ఈరోజు ఈ వాక్య భాగాన్ని బట్టి అంటే, మనము ద్రాక్ష చెట్టు కర్రలాగా ఉన్నామా? ఎవరమైనా మనలో అలా ప్రవర్తిస్తుంటే దయచేసి అగ్నికి ఆహుతి అవ్వకుండా తప్పించుకోవాలి, అంతే. అగ్నికి ఆహుతి కాకూడదు. వాక్యం చెప్తా ఉంది కదా ఎంత చక్కగా, నేను కఠిన దృష్టి నిలుపుతాను మీ మీద అన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలను ఎంత చక్కగా ఐగుప్తు బానిసత్వం నుంచి తెచ్చి కుడి చేత నాటాడు. అన్యజనులను వెలగొట్టి నాటాడు. బహుగా విస్తరించారు. వారి రెమ్మలు సముద్ర తీరం వరకు, నదీ తీరం వరకు వ్యాపించాయి. బహుగా ఫలించారు. ఫలించి ఏం చేశారు? బలిపీఠాలను, విగ్రహాలను కట్టుకున్నారు. మనం అనుకోవచ్చు మేము విగ్రహాలు ఏం పూజించడం, అంతకంటే భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుని ప్రేమిస్తే ఇలాంటివన్నీ మనం చెయ్యం కదా. మరి దేవుని ప్రేమించినట్లయితే ఇలాంటి దుష్కార్యాలు మనము చెయ్యం. దేవుని నామానికి ఇలాంటి అవమానం తీసుకొని రాం మనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం ఎలా ఉండాలి. ఫలాలు ఫలించమని మనల్ని నాటాడు. ఆయనలో ఉంటే తప్ప ఫలించము. కానీ పక్కకు వచ్చేస్తున్నాం. మాకు చాలా తెలివి ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, ఏమైనా చేయగలం అనుకుంటున్నావా? తీగను పక్కకు తీసేస్తే ఏమవుతుంది? అగ్నిలో వేసి కాల్చబడుతుంది. ఆయనలో ఉంటే ఏమవుతుంది? ఫలిస్తుంది. ఫలిస్తే ఏమవుతుంది? తండ్రి నామం మహిమపరచదు, తండ్రి సంతోషిస్తాడు. ఎలా ఉన్నామో మనల్ని పరీక్షించుకుందాం. ఇక చివరిగా యెహోవా దేవుడు యెహెజ్కేలుతో అదే 15వ అధ్యాయంలో 6 ప్రశ్నలు సంధించాడు. దానికి జవాబు చెప్పుకొని మన వాక్య భాగాన్ని ముగిస్తాం. మొదటి ప్రశ్న, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న తక్కిన చెట్ల కంటేను ఏమైనా శ్రేష్టమైనదా అని అడుగుతున్నాడు. ప్రభు ప్రశ్న అడుగుతున్నాడు. అడిగితే దాని జవాబు ఏంటి? నో. ఏ కర్ర కంటే కూడా అది ప్రయోజనకరమైనది కాదు. రెండవ ప్రశ్న, ఏ పనికైనా దాని కర్రను తీసుకుందురా? ఏ పనికి కూడా పనికి రాదు. కనీసం వాక్యంలో ఉంది అక్కడ, గోడకు ఒక మేకు కొట్టుకోవడానికి కూడా పనికి రాదు. ఎందుకంటే చాలా డెలికేట్, ఇట్లా ముట్టుకుంటే ఇదైపోతుంది. దేనికి పనికి రాదు. కనీసం చివరికి గోడకు మేకు కొట్టుకోవడానికి కూడా పనికి రాదు. ఏ పనికైనా దాని కర్రను తీసుకుందురా అంటే జవాబు నో, తీసుకోడు దేనికి కూడా. తరువాత, ఏ ఒక్క ఉపకరణము తగిలించటక ఎవరైనా దాని కర్రతో కనీసం మేకునైనా చేయుదురా అని అడుగుతున్నాడు యెహెజ్కేలు దేవుడు. అడిగితే దానికి జవాబు నో, దేనికి పనికిరాదు. ఆ తర్వాత 4వ ప్రశ్న, అది పొయ్యికే సరిపడును కదా అంటే అగ్నికి, పొయ్యిలో వేయడానికి, కాల్చబడటానికి సరిపోను కదా. ఎస్, పొయ్యిలోనికి తప్ప మరి దేనికి పనికిరాదు. 5వ ప్రశ్న, అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడిన తర్వాత అది మరి ఏ పనికైనా తగునా అంటున్నాడు. నో. అగ్ని చేత దాని 2 కొనలు కాల్చబడిన తరువాత అది మరి ఏ పనికైనా తగునా అంటే ఏ పనికి పనికిరాదు. చివరి ప్రశ్న, 6వ ప్రశ్న, అగ్ని దాని యందు రాజి దాని కాల్చిన తరువాత అది పనికి వచ్చునా? పనికిరాదు. కొన్ని కర్రలు బాగా హార్డ్గా ఉంటుంది వుడ్, కాల్చిన తర్వాత పనికి వస్తాయి, అది బొగ్గుగా మారుతుంది. ఆ బొగ్గులు ఎంతో ఉపయోగకరమైనవి మనకు తెలిసి, నేను అది చెప్పను. కనీసం అట్లా కూడా పనికిరాదు. అందుకే అంటున్నాడు, అగ్ని దాని యందు రాజి దాన్ని కాల్చిన తర్వాత అది పనికొచ్చునా అంటాడు, పనికిరాదు.
6 ప్రశ్నలు, ఆ 8 వచనాలు, చిన్న అధ్యాయము, హృదయ వేదన. యెహోవా దేవుడు ఆ హృదయాన్ని బయలుపరిచాడనమాట. ఎంత వేదన ఇశ్రాయేలీయుల గురించి. ఈరోజు అంటున్నాడు, ఈరోజు మన సంఘాలను, మన డినామినేషన్స్‌ను కూడా చూసి ఎంతగానో దుఃఖిస్తున్నాడు ప్రభు. వేదన పడుతూ ఉన్నాడు. నేనే యెహోవానై ఉన్నానని మీరెప్పుడు తెలుసుకుంటారు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమయం అయిపోతుంది కనుక ఇంక నేను ముగించేస్తాను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ వాక్య భాగం ఎవరినైనా నొప్పించినట్లుంటే ఒకవేళ దయచేసి నన్ను క్షమించండి. ప్రభువు ఇచ్చిన వాక్య భాగం ఆయన నింపిన ఆత్మ చేత నేను మీకు అందించాను. దేవునికి స్తుతి కలుగును గాక. మన సంఘాలలో ఎంబీ ఆర్గనైజేషన్‌లో మంచి పరిస్థితులు నెలకొనాలని, ఫలించి అభివృద్ధి పొంది దేవుని సంతోషపరిచేవారుగా మన డినామినేషన్ ఉండాలని ఆశిస్తున్నాను. తర్వాత ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కరికి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను.